తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అభివృద్ధిపై టీటీడీ దృష్టి సారించాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి కోరారు. రోజు 30,000 మంది భక్తులు వచ్చే ఆలయ పరిసరాల్లో కనీసం మౌలిక సదుపాయాలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సాంప్రదాయంగా స్వామివారి దర్శనం తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారిందండి. ప్రతినిత్యం కూడా తిరుచానూరు అమ్మవారి దర్శనానికి సుమారు శుక్ర, శని, ఆదివారాల్లో అయితే 30,000 పైచిలకు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటుంటారు. మిగతా రోజుల్లో సోమవారం నుంచి గురువారం వరకు కనీసం 22,000 నుంచి 25,000 మంది భక్తులు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటున్నారండి. కానీ తిరుచానూరు అభివృద్ధి పైన టీటీడీ దృష్టి సారించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అందులో ప్రధానంగా 30,000 మంది భక్తులు వచ్చే తిరుచానూరులో భక్తుల సౌకర్యార్థం ఖచ్చితంగా శ్రీ పద్మావతి వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఏదైతే తిరుమల కొండ మీద వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో భక్తులు ఎండకి వానకి ఇబ్బంది పడకుండా లోపల ఉంటారో అదే తరహాలో పద్మావతి క్యూ కాంప్లెక్స్ కట్టి ఆ 20-30,000 మంది వచ్చే భక్తులని ఆ క్యూ కాంప్లెక్స్లో ఉండేలా చర్యలు చేపట్టాలండి. రెండవ అంశం వచ్చి వెహికల్ పార్కింగ్ అండి. తిరుచానూరుకి దాదాపు 100 వాహనాలు ప్రతిరోజు కూడా వస్తూ ఉంటాయి. ఆ ముఖద్వారం నుంచి తిరుచానూరు అమ్మవారి ఆలయానికి వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు. ఎదురుగా ఒక వాహనం వచ్చిందంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ప్రతినిత్యం కూడా విఐపీలు, వివిఐపీలు, పారిశ్రామికవేత్తలు, టీటీడీ ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు అందరూ కూడా భక్తులు, స్థానికులు వెళ్తూ వస్తూ ఉంటారు. ప్రతినిత్యం కూడా ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైపోయింది తిరుచానూరు ఆలయ పరిసర ప్రాంతాల్లో. ఖచ్చితంగా ఆలయానికి వచ్చే వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాల్ని ఏర్పాటు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. అదేవిధంగా అతి ముఖ్యమైనదండి, భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా మరుగుదొడ్లు లేవండి. టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఆడ టాయిలెట్స్ లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే మొబైల్ టాయిలెట్సా లేదా శాశ్వతంగా ఉండే టాయిలెట్స్ భక్తులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని నేను కోరుకుంటున్నా. తిరుచానూరు ఎంటర్ అయినప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన ఉట్టిపడేలా ఖచ్చితంగా అమ్మవారి శ్లోకాలతో ఆర్చీలు ఏర్పాటు చేయాలి ఆలయం వరకు. అదేవిధంగా రోడ్డు విస్తరణలో ఏదైతే భూములు కోల్పోతారో వాళ్ళకి ఖచ్చితంగా కాంపన్సేషన్ ఇచ్చి ఆ కోల్పోయిన ప్రతి కుటుంబంలో ఒకరికి టీటీడీలో ఉద్యోగం ఇచ్చేలా ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు చొరవ తీసుకొని అధికారుల సమన్వయంతో ఎవరైతే తిరుచానూరు స్థానికులు ఉన్నారో వాళ్ళతో సమావేశమై చర్చించి వాళ్ళని అన్ని విధాలా ఒప్పించి తిరుచానూరు ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని చెప్పని నేను ఒక అమ్మవారి శ్రీవారి భక్తుడిగా టీటీడీ చైర్మన్ గారికి, ఈఓ గారికి, అడిషనల్ ఈఓ గారికి, తిరుపతి జేఈఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నానండి.